ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 18. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ 4 జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 4 గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము. మొదటి జీవి సింహము. సామెతలు 30వ అధ్యాయం 29-30 వచనాలు. సామెతలు 30వ అధ్యాయం 30లో సింహము జంతువులన్నింటిలో బలము గలదని చూచుచున్నాము. వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు. అది వేదనకు ఒత్తిడికి లొంగదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్ననూ తిన్నగా నడిచెదరు. లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు. రెండవ జీవి దూడ. దూడను దున్నుటకై ఉపయోగించుదురు. బలహీనమైన కోడె దూడను బలమైన దానితో కాడి కట్టుదురు. బలమైన దూడ బరువును అధికముగా మోయును. అదే విధముగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మూడవ జీవి మనిషి. యేసుక్రీస్తు ప్రభువు మనవలే మనుష్యుడాయను, మనవలే శోధించబడెను. మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగినవాడు, సమస్త విషయములలో మనవలనే శోధింపబడినవాడు గనక ధైర్యముతో మన సమస్త బలహీనతల యందు ఆయన కృపాసనము యొద్దకు పోవచ్చును. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. 4వ జీవి పక్షిరాజు. పక్షిరాజు ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకొనును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకొనును. పక్షి పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనును. ఇదే దేవుని మార్గము. ఆయన మన ఏర్పాటులను విరగగొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును. ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకునేదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.